శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవత వైభవర్ణన పాదారవింద శతకం 31వ శ్లోకం. శ్లోక భావము విందామా. సితిమ్నా కాంతీనాం నఖరజనుషాం పాదనలినా ఛవీనాం సోణిమ్నా తవ జనని కామాక్షి నమనే లభంతే మందారగ్రథిత నవబంధూకకుసుమా స్రజాం సామీచీన్యం సురపురపురంధ్రీ కచభరాః. భావం: దేవీ చరణాలకు నిత్యం పాదాభివందనం చేసే దేవతా స్త్రీల కొప్పుల్లో నఖకాంతులు, చరణకాంతులు, మందారాలు గుచ్చిన బంధూక మాలికలను సంతరిస్తున్నాయి. నల్లని కొప్పులో తెలుపు, ఎరుపు పూలమాలికలు సంతరించిన చందముగా దేవీ చరణములు బహురమ్యంగా ఉన్నాయి. వర్ణత్రయాన్ని చరణాలయందు చూడగా సాధకులకు ఉపాసనా రహస్యములు, సిద్ధులు కలుగును అని ఈ పద్యభావము. ఆ తల్లి పాదములకు నమస్కరిస్తూ స్వస్తి. శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవత వైభవర్ణన పాదారవింద శతకంలోని 32వ పద్యము పద్యభావము విందామా. స్ఫురన్మధ్యే శుద్ధే నఖ కిరణ దుగ్ధాబ్ధి పయసాం వహన్నబ్జం చక్రం దరమపి చ లేఖాత్మకతయా శ్రితో మాస్యం రూపం శ్రియమపి దధానో నిరుపమాం త్రిధామా కామాక్ష్యాః పదన లీననామా విజయతే. భావం: క్షీరాబ్దిలో శంఖచక్రాలు ధరించిన మత్స్యమూర్తి దేవీ చరణాలలో రేఖారూపాన విలసిల్లుతున్నాడు. దేవీ చరణాలలో శంఖ, చక్ర, పద్మ మత్స్యరేఖలు స్ఫుటంగా ఉన్నాయి. ఇవి శుభలక్షణాలు. విష్ణువు దేవీ చరణాలలో రేఖారూపంగా ఉంటున్నాడు అనటం చేత దేవీ చరణం సర్వాతిశాయి అని తెలుస్తోంది. ఆ తల్లి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి. శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవత వైభవర్ణన పాదారవింద శతకంలోని 33వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని విందామా. నఖశ్రీ సన్నద్ధస్తబక నిచితః స్త్వైశ్చ కిరణైః పిశంగైః కామాక్షి ప్రకటిత లసత్పల్లవ రుచిః సతాంగమ్యః శంకే సకల ఫలదాత సురతురతరుహా త్వదీయం పాదోయం తుహినగిరిరాజన్యతనయే. భావం: కామాక్షిదేవి, నీ చరణము కల్పవృక్షమే. పూల గుత్తులను నఖ కిరణాలు వెలువరిస్తున్నాయి. చరణారుణ కిరణాలు లేత చివుళ్లను ప్రకటిస్తున్నాయి. సత్పురుషులకు సర్వాభీష్టాలనిచ్చే కల్పవృక్షమే నీ చరణమని భావిస్తున్నాను తల్లి అని ఈ పద్యభావము. ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ స్వస్తి. శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి కామాక్షి పరదేవత వైభవర్ణన పాదారవింద శతకంలోని 34వ పద్యం ఆలపించి పద్యభావాన్ని వివరిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. వషట్కుర్వన్ మాంజీరక కలకలైః కర్మలహరి హవీంషి ప్రౌద్దండం జ్వలతి పరమజ్ఞానదహనే మహీయాన్ కామాక్షి స్ఫుటమహసి జోహోతి సుధియాం మనోవేద్యాం మాతః తవ చరణ యజ్వా గిరిసుతే. భావం: సాధకుల మనస్సు వేదిక, శ్రీ విద్యాజ్ఞానం హోమాగ్ని, అందెలరవళి వషట్కరాలు, కర్మ పరంపరలు హవిస్సులు కాగా దేవీచరణ యజ్జు బాగుగా హవనం చేస్తున్నాడు. ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ స్వస్తి. శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవత వైభవర్ణన పాదారవింద శతకంలోని 35వ శ్లోకము శ్లోక భావము విందామా. మహామంత్రం కించిన్మణికటక నాదైరివ జపన్ క్షిపన్ దిక్షు స్వచ్ఛం నఖరుచిమయం భాస్మనరజః నతానాం కామాక్షి ప్రకృతిపటురుచ్చాట్య మమతా
పిశాచీం పాదోయం ప్రకటయతి తే మాంత్రిక దశాం. భావం: కామాక్షీదేవి చరణం మమతా పిశాచాన్ని పారద్రోలుతుంది. సాధకులకు అహం మమతలు విడిపోతాయి. దివ్య చరణ ఉపాసన వలన ప్రకృతి బాధలు నశిస్తాయి. మంజీరనాదాలు మంత్రఘోషగా చరణ నఖ కిరణ ప్రసారం మాంత్రికుడు చల్లు భస్మ రజము కాగా సాధకులకు మమతా పిశాచం విడిపోతుంది అని ఈ పద్యభావము. ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ స్వస్తి. శంకర విరచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవతా వైభవ వర్ణన పాదారవింద శతకంలోని 36వ పద్యభావాన్ని విందామా. ఉదీతే బోధేంధౌ తమసి నితరాం జగ్ముషి దశాం దరిద్రాం కామాక్షి ప్రకటమనురాగం విదధతి సితేనాచ్ఛాద్యాంగం నఖరుచి పటేనాంఘ్రియుగళీ పురంధ్రీతే మాతః స్వయమభిసరత్యేవ హృదయం. భావం: దేవి చరణయుగళి అను పతివ్రత జ్ఞానచంద్రోదయాన తమస్సులు పోగా రాగాతిశయాన నఖ కిరణ కాంతియను మేలు ముసుగును ధరించి హృదయ నాయకుని స్వయంగా చేరుకుంది. ఆ తల్లి పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవతా వైభవ వర్ణన పాదారవింద శతకంలోని 37వ శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. దినారంభ సంపన్న లీన విపినానమభినవో వికాసో వాసంతః సుకవి పికలోకస్య నియతః ప్రదోషః కామాక్షి ప్రకట పరమజ్ఞాన శశినః చకాస్తి త్వత్పాదస్మరణ మహిమా శైలతనయే. భావం: పార్వతీదేవి నీ చరణ స్మరణ ప్రభావము సంపదలనే కమల సరస్సులను వికసింపజేయుటలో ఉషఃకాలమై సత్కవులనే కోకిలలకు నూతన వసంత శోభయై పరమ జ్ఞాన చంద్రోదయమగుటకు సాయంకాలము అయి అలరుచున్నది తల్లి అని ఈ పద్యభావము. ఆ తల్లి పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన పాదారవింద శతకంలోని 38వ శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. ధృతఛాయాం నిత్యం సరసిరుహ మైత్రీ పరిచితం నిదానం దీప్తీనాం నిఖిల జగతాం బోధజనకం ముముక్షూణాం మార్గప్రధన పటుకామాక్షి పదవీం పదం తే పాతంగీ పరికలయతే పర్వతసుతే. భావం: సూర్యుడు ఛాయాయుతుడై కమలాలను వికసింపజేస్తూ సమస్త జగతులను ప్రకాశింపజేస్తూ ముముక్షువులకు గమ్యుడైనట్లు దేవీ చరణం పద్మకాంతి వలె ఎర్రని కాంతి కలిగి సాధకులకు జ్ఞానోదయాన్ని కలిగించి ఆ పైన మోక్షప్రదమైన గమనాన్ని ప్రసాదిస్తాడు అని ఈ పద్యభావము. ఆ తల్లి పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన పాదారవింద శతకంలోని 39వ శ్లోక భావాన్ని విందామా. శనైః తీర్త్వా మోహాంబుధి మధ సమారోఢు మనసః క్రమాత్ కైవల్యాభ్యాం సుకృతి సులభాం సౌధవలభీం లభంతే శ్రేణీమివ ఝటితి కామాక్షి చరణం పురశ్చర్యాభిస్తే పురమధన సీమంతిని జనాః. భావం: సాధకులు అనేక పురశ్చరణలు చేశాక మోహ సముద్రాన్ని దాటుతారు. అంటే అజ్ఞానం నశిస్తుంది. ఆ పైన దేవీ దివ్య చరణాన్ని పొందుతారు. దివ్యచరణం సాధకుని మోక్ష సౌధాగ్రాన్ని ఎక్కించేందుకు నిచ్చెనలా తోడ్పడుతుంది. కైవల్య సిద్ధి కలుగుతుంది అని ఈ పద్యభావము. ఆ తల్లి పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన పాదారవింద శతకంలోని
40వ శ్లోకము శ్లోక భావాన్ని విందామా? ప్రచండార్తిక్షోభ ప్రమథనకృతే ప్రాతిభసరిత్ ప్రవాహ ప్రోదండీ కరణజలదాయ ప్రణమతాం ప్రదీపాయ ప్రౌఢే భవతమసి కామాక్షీ చరణ ప్రసాదౌన్ముఖ్యాయ స్పృహయతి జనోయం జననితే. భావం: కామాక్షిదేవి, నీ చరణం భక్తులకు ఆపదలు పోగొట్టేది, జ్ఞాన వికాసాన్ని పెంపొందించేది, సంసారాంధకారాన్ని తొలగించేది. ఆ నీ చరణానుగ్రహం నా పైన ఉండాలి అని భక్తుడు కోరుతున్నాడు అని ఈ పద్యభావము. స్వస్తి.